అన్న పెద్ద రామ్ చరణ్ గారు ఫస్ట్ లుక్ వచ్చింది కదా, ఎలా ఉందన్న? అదిరిపోయిందన్న. రామ్ చరణ్ గారు నిజంగా గేమ్ చేంజర్లో ఆయన లుక్ ఎలా ఉందో దానికి కంప్లీట్ డిఫరెంట్ వేలో మళ్ళీ నాకు ఒక రంగస్థలం వైబ్ వచ్చింది. అలాగే ముక్కుక పుడక నాటు అదైతే ఉందో ఆసమ్ అసలు ఆయన లుక్ నిజంగానే. నాకైతే రామ్ చరణ్ గారు మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు బుచ్చిబాబు గారితో అనేది అయితే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వారు ఏడు పట్టుకున్న బంగారమే అనిపిస్తుంది. వాళ్ళు ఏది కూడా చిన్న సినిమాలుగా తీయట్లా, చిన్న సినిమాను కూడా చాలా గ్రాండ్యూర్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి రామ్ చరణ్ గారి సినిమా ఇంకొక పుష్ప తర్వాత ఇంకొక గ్లోబల్ వైడ్ బిగ్గెస్ట్ ఫిలిం అవుతుంది అనేది అయితే చాలా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. రామ్ చరణ్ గారి లుక్ అదిరిపోయింది. అండ్ ఆయనకి ఎలాగో ఇవాళ బర్త్డే, సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే. చూసినప్పుడు అల్లు అర్జున్ గారు లాగానే ఉంది ఆ ఫోటో అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ ఫోటో చూస్తే అలా అనిపిస్తుందా? నాకైతే అనిపించలేదన్న. ఎవరు అంటే రంగస్థలం ఆయన ముందే గడ్డంతో చేశారు. సో పుష్ప తర్వాత వచ్చింది. మరి రామ్ చరణ్ గారి లుక్ అల్లు అర్జున్ గారు కాపీ కొట్టారని అనుకోవచ్చా? ఏది దేంతో దాంట్లో ఎందుకు కంపేర్ చేస్తారు? కంపారిజన్ వద్దు. రామ్ చరణ్ గారి లుక్ ఇంకా డిఫరెంట్గా ఉంది. హెయిర్ స్టైల్ అది, గడ్డం అది, మళ్ళీ రగ్గుడ్ లుక్లో రంగస్థలం టైప్లో కనిపించారు అంతే. అంటే గేమ్ చేంజర్కి అలాగే ట్రోల్ చేసి నాశనం చేశారు. ట్విట్టర్లో 1,00,000 ట్వీట్లు వేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ట్రోల్ చేయడం. ఎందుకు రామ్ చరణ్ అంటే అంత కసి వీళ్ళకి? కావాలని ట్రోల్ చేస్తారు అన్న. ఎవరు ఒకళ్ళు ట్రోల్ చేస్తే సినిమా ఆగిపోదు అన్న. ఒకళ్ళు ట్రోల్ చేయడం వల్ల కానీ సినిమాలో దమ్ము లేకపోతే సినిమా ఆగుతుంది తప్ప ఒకళ్ళు ట్రోల్ చేస్తేనో ఒకళ్ళు హైప్ ఇస్తేనో సినిమా ఆగదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే సినిమాని పడుకోబెట్టాలి, సినిమాని ఏదో చేసేయాలి అని ఎవడో అనుకుంటే సినిమాలు ఆగవు. ఇక్కడ సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా అది ఎవడు ఆపాలని చూసినా జనాలు ఆగరు. ఖచ్చితంగా వరదలా వస్తారు. ఖచ్చితంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ అందులోనే. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఏమో ధోని గారు యాక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఏదో బయటకు వస్తుంది. నిజమా కాదనేది తెలియదు. నిజంగా RC16లో ధోని మరి రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఉంది అంటే అది ఒక వైబే. ఖచ్చితంగా చేయాల్సింది ఆ సినిమా అయితే ఆయన మిస్ చేసుకున్నాడు అనుకోవచ్చు అన్న. అంతే, ఇంకేముంది. అంతే, ఆయన వేరే టైం వేరే వర్క్స్లో ఉండే ఏమన్నా మిస్ చేసుకుని ఉండొచ్చు. అది చాలామంది చాలా మిస్ అవుతున్నాయి వాళ్ళకున్న షెడ్యూల్ వల్ల. అది రామ్ చరణ్ గారికి వచ్చింది. వాళ్ళకు కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడుతాం? పెద్ద సినిమాతో అల్లు అర్జున్కి ఏ రేంజ్ అయితే వచ్చిందో మొత్తం పాన్ ఇండియాలో అట్లా వస్తుందా రీచ్? అల్లు అర్జున్ గారికి పుష్పతో వచ్చింది, రామ్ చరణ్ గారికి రంగస్థలంతోనే వచ్చిందంట. పాన్ ఇండియా వైజ్ రాలేదు కదా బాలీవుడ్ అటు సైడ్. ఆ త్రిబులర్లో ఆయన యాక్టింగ్కి ఎవరన్నా పేరు పెట్టగలరు? గ్లోబల్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. వచ్చింది బట్ అంత రీచ్ హైప్ గుర్తింపు కానీ ఇంకా రాలేదు కదా. అదేమైనా వచ్చే అవకాశం? వచ్చేస్తుంది పక్క పెద్దతో ఖచ్చితంగా. ఎందుకంటే రామ్ చరణ్ గారు హీఈస్ ఆసమ్. నాకైతే లుక్ ఫస్ట్ లుక్ చాలా 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 నచ్చింది. ఆయన లుక్ కానీ ఆయన బియర్డ్ లుక్ కానీ. నేను మన గేమ్ చేంజర్ వచ్చినప్పుడు అదే చెప్పా, సార్ గడ్డం తీయకుండా చేయండి సినిమాలో అని. సో నాకైతే అదే అనిపించింది. నాకు మళ్ళీ పాత రామ్ చరణ్ గారు వచ్చేసరి హీఈస్ బ్యాక్ టు బ్యాంక్ ద స్క్రీన్స్. థియేటర్లో దద్దరిల్లిపోతాయి అంతే.